జీవితంలో ఎదురు దెబ్బలు తగలడము చాలా మంచిది. ఒకవేళ కాలికి గనక దెబ్బ తగిలితే ఎలా నడవాలో నేర్చుకుంటామో, మనసుకు హృదయానికి గనక ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి జీవితంలో ఒడిదుడుకులు ఎదురు దెబ్బలు తగిలితేనే మంచిది. అసలు ఎవరి నిజ స్వరూపం ఏమిటో మనకు ఒక ఉదాహరణ అంటే ఒక సంఘటన జరిగితే గానీ ఎవరి మనస్తత్వం ఏంటో, ఎవరి హృదయం ఏంటో బయటపడదు. కాబట్టి అప్పుడప్పుడు ఇటువంటి కఠినమైన పరిస్థితులు వస్తేనే మంచిదేమో. ఎందుకంటున్నానంటే అసలు మనతో ఎవరు నిలబడతారు ఖచ్చితంగా అనేది, నిజమైన స్నేహితులు ఎవరు అనేది మనకు అప్పుడు తెలిసి వస్తుంది. కాబట్టి జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే మంచిదే, ఏం బాధపడక్కర్లేదు. కాలికి దెబ్బ తగిలితే ఎలా నడవాలో నేర్చుకుంటాము. అదే హృదయానికి మనస్సుకు గనక దెబ్బ తగిలితే ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అప్పుడు మనకు బాగా తెలిసి వస్తుంది. ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు మనకి.